అక్కడ వాళ్ళని వెతికి ఆ 5గురిని సజీవంగా తీసుకొస్తారు. ఎలా సాధ్యమైంది ఇది అని చెప్పేసి అంటే అక్కడ మనుషుల మధ్య సంఘీభావం అని చెప్పేసి రాస్తాడు ఆయన. ఆ డాలర్లను తీసుకురావడం మాత్రమే కాదు, సర్వం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకున్న దాన్ని పంచుకోవడం ద్వారా, ప్రతి ఒక్కరూ సంఘీభావాన్ని ప్రకటించడం ద్వారా, ఆ సందర్భంలోనే మనం సోషలిజం గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా మంది మానవతావాదం అని చెప్పేసి చెప్తారు. సోషలిజానికి, సోషలిస్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి మానవత్వానికి, మానవతావాదానికి మించినటువంటి మానవత్వం ఎక్కడన్నా మనకు కనిపిస్తుంది అంటే కనిపించదు. కాస్ట్రో తన ఆరోగ్యం బాగలేనప్పుడు తాను స్వచ్ఛందంగా వైదొలిగి రౌల్ కాస్ట్రో అధ్యక్షుడైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాల గురించి చాలా పత్రికలు చాలా రాస్తాయి. కాస్ట్రో రాస్తాడు, ఒక అత్యున్నతమైనటువంటి సమాజాన్ని సోషలిజం సృష్టించింది. ఈ సోషలిస్ట్ సమాజంలో మనం ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి సోషలిస్ట్ సమాజాలకే ప్రత్యేకత ఉన్నటువంటి మానవత్వాన్ని, ఆ మానవత్వంతో కూడినటువంటి విద్యని, ఆ మానవత్వంతో కూడిన జీవితాన్ని సోషలిజం అందించింది. ఇలాంటి సోషలిస్ట్ సమాజంలో సిగ్గుపడాల్సినటువంటి పని నేను ఎన్నిటికీ చేయబోను అని చెప్పేసి ఆ విభేదాల గురించి రాస్తూ, ఆ కథలు, కల్పిత కథల గురించి రాస్తూ చెప్తాడు. కార్ల్ మార్క్స్ తన రచనల్లో సోషలిస్ట్ సమాజం పెట్టుబడిదారి సమాజ గర్భంలోనే ఎదుగుతుంది అంటాడు. అలాంటి ఒక అత్యున్నత సమాజం కోసం కృషి చేసేటటువంటి వామపక్ష యోధులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఫెడరల్ కాస్ట్రో ఏవైతే తన జీవిత అనుభవంలో నుంచి, తను నమ్మినటువంటి ఆశయాల్లో నుంచి మానవ జీవితానికి అత్యున్నతమైనటువంటి విలువని కల్పించినటువంటి ఒక నాయకుడిగా ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా మనలాంటి వాళ్ళని అర్థం చేసుకోవడమే కాదు, వాటిని 10 మందికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం అవసరం. ఇది 150 రూపాయలు ప్రచురించారు, 100 రూపాయలకి ఇప్పుడు ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మన కార్యకర్తలందరూ దీన్ని తీసుకోవాలని చెప్పేసి, చివరిగా ఫెడరల్ కాస్ట్రో మన సమకాలీన సమాజంలో అత్యున్నత స్ఫూర్తినిచ్చినటువంటి కాస్ట్రో శత జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.